ఈ యొక్క విషయం వినిన తర్వాత చాలా డిఫరెంట్‌గా అయితే అనిపించిందనమాట. సో, ఏంటి అన్నట్లయితే, సో, ఒక 'హ్యారీ రీవి' అన్న అతను ఆ యొక్క 'హ్యారీ రీవి' యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీతో ఏసీ అనేది 2 అవర్స్ పాటు రన్ చేశారనమాట. సో, ఈ 2 అవర్స్ పాటు రన్ చేసినందుకు 102% ఛార్జింగ్ అయితే అయిందనేది చెప్తున్నారనమాట. సో, ఈళ్ళకసలు అవుతుందా? సో, అయ్యే ఛాన్స్ ఉందా అన్నట్లయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. టాటా నుంచయితే కర్వ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి వెహికల్ టు వెహికల్ అనేదైతే ఆప్షన్ ఇచ్చారనమాట. సో, అంటే వి టు వి. సో, హై ఎండ్ ఏదైతే వెహికల్ వచ్చిందో సో, ఆ వెహికల్ నుంచి ఇంకొక హై ఎండ్ వెహికల్‌కయితే మనకి చార్జింగ్ చేసుకోవచ్చనమాట. సో, ఇదే కాన్సెప్ట్‌తో 'హ్యారీ రీవికొచ్చేటప్పటికి వెహికల్ టు లోడ్ అనే ఆప్షన్ గూడా ఇచ్చారు ఎక్స్‌ట్రాగా. సో, ఈ వెహికల్ టు లోడ్ అనే దానికైతే ఒక సెపరేట్ డివైస్ అయితే పర్చేజ్ చేయాల్సొస్తుందనమాట. సో, అది అరౌండ్ 40,000 అలా ఉంటుందనమాట. ఈ డివైస్‌తో అయితే వెహికల్ నుంచి ఎలక్ట్రిసిటీని అయితే మనం వాడుకోవచ్చనమాట. సో, కంపెనీ అయితే చిన్న చిన్న ఐటెమ్స్ ఏదైతే ఉన్నాయో ల్యాంప్స్ కానీ, లేదా అన్నట్లయితే కరెంట్ హీటర్స్, ఎలక్ట్రికల్ హీటర్స్ అలా అదే కాకుండా ఎలక్ట్రికల్ కుక్కర్స్ సో, ఇలాంటివైతే యూజ్ చేసుకోవచ్చని చెప్పారు. సో, ఇక్కడికొచ్చేటప్పటికి మాత్రం ఏకంగా ఈ యొక్క 'హ్యారీ రీవితో' వెహికల్ టు లోడ్ అనే ఆప్షన్‌తో ఇతనైతే ఏకంగా ఏసీనే రన్ చేశాడనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్‌లో చెప్పండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా!